హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి మొబైల్ ఫ్రేమ్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. వీడియో అనేది చూస్తున్నారు కదా, నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, వీడియో అనేది చాలా అంటే చాలా బాగుంది. మొబైల్ ఫ్రేమ్ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీకోసం ఇంత కష్టపడి 2-3 అవర్స్ వీడియో అనేది ఎడిటింగ్ చేస్తున్నాను కనుక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో మొబైల్ ఫ్రేమ్ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది చూశారు కదా, అలాంటి వీడియో మీ ఫొటోస్ పెట్టి మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, అలాగే టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 9:16 రేషియో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు దాదాపు ఒక 10 ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చిన ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా నాకు నచ్చిన ఫొటోస్ అనేవి నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. మీకు నచ్చిన ఫొటోస్ మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి ఈ ఫొటోస్ అనేవి చూశారు కదా, అడ్జస్ట్మెంట్ అనేది కాలేదు. అడ్జస్ట్మెంట్ కావడానికి ఆ ఫోటోపై క్లిక్ చేసి రైట్ సైడ్ కార్నర్లో 3 ఆప్షన్ పాన్ అండ్ జూమ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఈక్వల్ టు ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. జూమ్ ఇట్లా చేసుకొని కరెక్ట్గా మీకు ఎంత కావాలో అంత ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి అన్ని ఫొటోస్ కూడా సేమ్ ఇలానే అడ్జస్ట్మెంట్ కాకపోతే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ప్రతి ఒక్క ఫోటోని సేమ్ అలానే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. చూశారు కదా, ఫొటోస్ అనేవి కొన్ని అడ్జస్ట్మెంట్ అనేది కాలేదు. ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి మీకు నచ్చినట్లు. ఫ్రెండ్స్, నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను అడ్జస్ట్మెంట్ చేసుకోవడం స్కిప్ చేస్తాను. మీరు స్లోగా జాగ్రత్తగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఓకే, ఎండ్ వరకు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఫ్రెండ్స్ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ 2 ఫోటోలకు మధ్య ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఇందులో మీకు నచ్చిన ఎఫెక్ట్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఎఫెక్ట్స్ అనేవి లేకపోతే ఇక్కడ పైన రైట్ సైడ్ కార్నర్లో ఒక స్టోర్ ఐకన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డేటా ఆన్ చేసుకున్నారంటే ఇక్కడ ఎఫెక్ట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. మీకు నచ్చింది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు నచ్చిన ఎఫెక్ట్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఈ ఎఫెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కరెక్ట్ 30 సెకండ్స్ వరకు ఈ స్టేటస్ అనేది ఉండాలి కనుక ఫోటో కొంచెం లాంగ్ ఉంటే చిన్నగా అనేది చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ అదే యారో మార్క్ పై క్లిక్ చేసి అదే ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ప్రతి దీనికి ఎఫెక్ట్స్ అనేవి ఇలా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను ఎఫెక్ట్ అనేవి యాడ్ చేయడం స్కిప్ చేస్తాను. ఫ్రెండ్స్, ఎండ్ వరకు ఎఫెక్ట్స్ అన్ని ఇట్లా యాడ్ చేసిన తర్వాత ఈ బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ స్టేటస్ అనేది చూశారు కదా, 27 సెకండ్స్ మాత్రమే ఉంది. 30 సెకండ్స్ వరకు ఉండాలి కనుక లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కొన్ని ఫొటోస్ అనేవి చిన్నగా ఉంటే దాన్ని ఇట్లా ఫోటోపై క్లిక్ చేసి జరుపుకోండి. కరెక్ట్గా 30 సెకండ్స్ వరకు సెట్ అయిపోతాయి. సో ఇట్లా 29 అంటే ఇంకొక ఈ ఫోటో చిన్నగా జరుపుకుంటే చూశారు కదా, 30 సెకండ్స్ అనేది సెట్ అయిపోయింది. దాని తర్వాత బ్యాక్ వచ్చి స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకోవడానికి రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు ఎంత క్వాలిటీ కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా స్టేటస్ అనేది
మీ స్టేటస్ అనేది సేవ్ అవుతుంది. నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను కనుక క్యాన్సిల్ చేస్తున్నా. సో ఇట్లా చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మొత్తం బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇమేజ్ అసెట్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ని మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్పై క్లిక్ చేసి దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా 30 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్లో నేను ఒక మొబైల్ ఫ్రేమ్ గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ గ్రీన్ స్క్రీన్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి వాల్యూమ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి మ్యూట్లో పెట్టుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేశారంటే ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ గ్రీన్ స్క్రీన్ అనేది పోవాలి. గ్రీన్ స్క్రీన్ పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ క్రోమా కీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఆటోమేటిక్గా గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. ఇన్కేస్ మీకు గ్రీన్ స్క్రీన్ పోకపోతే ఇక్కడ కింద కీ కలర్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి గ్రీన్ కలర్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లో మీరు ఒక వీడియో అనేది సేవ్ చేసుకున్నారు కదా, ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు స్టార్టింగ్లో వీడియో అనేది సేవ్ చేసుకున్నారు కదా, ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి దీన్ని లెఫ్ట్కైనా రైట్ సైడ్ అయినా మీకు నచ్చిన దీంట్లో మీరు ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా మొబైల్ ఫ్రేమ్ ఎలా అయితే ఉందో అలానే రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత పెద్దగా ఇట్లా జూమ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే చూశారు కదా, ఆ వీడియో అనేది ఆ మొబైల్ ఫ్రేమ్కి కరెక్ట్గా ఇట్లా సెట్ అవుతుంది. సెట్ అవ్వకపోతే దీన్ని కరెక్ట్గా మీకు నచ్చినట్లు ఇట్లా జూమ్ అనేది చేసుకొని ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇదే వీడియోని డూప్లికేట్ అనేది చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ డూప్లికేట్, దానిపై క్లిక్ చేయండి. తర్వాత ఆటోమేటిక్గా డూప్లికేట్ అనేది అవుతుంది. దాని తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి దీన్ని ఇట్లా మూవ్ చేసి దాని తర్వాత మొబైల్ ఫ్రేమ్ ఇంకొకటి ఉంది కదా, దానిపై ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేశారంటే ఆ వీడియో అనేది చూశారు కదా, వెనక వైపు పోయింది. దాని తర్వాత మీకు అడ్జస్ట్మెంట్ కాకపోతే మీకు నచ్చినలాగా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను స్పీడ్గా ప్రాసెస్ అనేది చెప్తున్నా, మీరు స్లోగా జాగ్రత్తగా వీడియో అనేది చేసుకోండి. దాని తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ మిర్రరింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అందులో ఫస్ట్ ఆప్షన్పై ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారంటే సేమ్ ఫస్ట్ స్టార్టింగ్లో మేము ఎలా అయితే సెలెక్ట్ చేసుకున్నామో అలానే ఈ వీడియో అనేది సెలెక్ట్ అవుతుంది. సో ఇట్లా దాని తర్వాత కరెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో ఫుల్ ఫోటో ఉండాలి, అలాగే బ్యాక్గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే డిస్క్రిప్షన్లో నేను ఒక వీడియో లింక్ అనేది ఇచ్చాను. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది అర్థమవుతుంది హెచ్డి క్వాలిటీలోని. సో ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి మీకు నచ్చినట్టు ఈ ఫోటో అనేది ఇట్లా జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా జూమ్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత
లేయర్ పై క్లిక్ చేయండి. ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి బ్రష్ ఆప్షన్ పై క్లిక్ చేసి స్మూత్ బ్రష్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత కలర్ ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేసి బ్లాక్ కలర్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. తర్వాత కింద లాస్ట్ ఆప్షన్ ఒక డాట్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి స్టార్టింగ్ నుంచి 3 ఆప్షన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ లెగ్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే ఇట్లా డ్రాగ్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇట్లా డ్రాగ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ బ్యాక్ వర్డ్ అనే ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేశారంటే మీ లెగ్ ఉంది కదా, దాని వెనక వైపు ఆ షాడో అనేది పోతుంది. ఇట్లా షాడో లాగా ఇట్లా బాగా లుక్ అనేది కనిపిస్తుంది. మీరు స్లోగా జాగ్రత్తగా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. సో ఇట్లా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి ఇక్కడ ఆల్ఫా అండ్ ఒపాసిటీ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి కాస్త దీన్ని తగ్గించుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా చూసారు కదా, ఒక 42% లేదా 43% ఇట్లా పెట్టుకొని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో నేను ఒక పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్ పై క్లిక్ చేయండి, మీడియా పై క్లిక్ చేయండి. మీరు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన పిఎన్జీ ఇమేజ్ మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పిఎన్జీ ఇమేజ్ పై క్లిక్ చేసి ఇక్కడ పైన రైట్ సైడ్ కార్నర్లో స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది ఫుల్ స్క్రీన్ అవుతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని కూడా ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత లేయర్ పై క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఇప్పుడు మీ పేరు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు నచ్చినలాగా మీ పేరు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను రామ్ సార్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను కనుక 2 టైప్స్గా ఈ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫస్ట్ రామ్ అనేది సెలెక్ట్ చేసుకుని ఓకే పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాస్త దీన్ని జూమ్ అనేది ఇట్లా పెంచుకొని పైన ఈ హెడ్ కనిపిస్తుంది కదా, దాని వెనక వైపు ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ కలర్ ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ కలర్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే పై క్లిక్ చేసి ఇక్కడ డబల్ ఏ ఫాంట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఇందులో మీకు నచ్చిన ఫాంట్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫాంట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. మీకు నచ్చిన ఫాంట్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఓకే పై క్లిక్ చేయండి. దాని తర్వాత ఫాంట్ అనేది అట్లా యాడ్ అవుతుంది. చూసారు కదా, ఇట్లా యాడ్ అయిన తర్వాత ఈ కలర్ మీకు నచ్చితే ఓకే, ఇన్కేస్ నచ్చకపోతే మీకు నచ్చిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ షాడో ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత యాంగిల్ అనేది మీకు ఏ యాంగిల్లో కావాలనేది ఇట్లా మీకు నచ్చినలాగా మీరు పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఈ షాడో ఎంత ఉండాలో అంత ఇట్లా మీరు పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లు దీన్ని మీరు చాలా బాగా లుక్ అనేది డిజైన్గా చేసుకోవచ్చు. ఇట్లా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ బ్యాక్ వర్డ్ అనే ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ 2 టైమ్స్. ఆటోమేటిక్గా మీ ఫోటో వెనక వైపు ఆ నేమ్ అనేది పోతుంది. దాని తర్వాత దీన్ని కూడా ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చేసి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి దీన్ని డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత అదే టెక్స్ట్ని కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఎడిట్ ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేసి దాని తర్వాత ఏ నేమ్ అయితే ఉందో ఆ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎంతవరకు కావాలో అంత ఇట్లా జూమ్ అనేది తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. మీకు నచ్చినట్లు మీరు ఇట్లా పెట్టుకొని ఓకే పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని కాస్త జూమ్ అవుట్ అనేది ఇట్లా తగ్గించుకొని ఈ పొజిషన్లో నేను ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకున్న తర్వాత కలర్ ఆప్షన్ పైకి వెళ్ళేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుని ఓకే పై క్లిక్ చేసుకోండి. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ బ్యాక్ వర్డ్ అనే ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేశారంటే 2 టైమ్స్ ఆటోమేటిక్గా నేమ్ అనేది వెనక వైపు పోతుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ కరెక్ట్గా స్లోగా జాగ్రత్తగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను ప్రాసెస్ అనేది స్పీడ్గా చెప్తున్నా. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత లేయర్ పై క్లిక్ చేయండి. ఇక్కడ స్టిక్కర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి లైట్ గార్న్లాండ్ అనే
స్టిక్కర్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. డౌన్‌లోడ్ చేసుకోవడానికి రైట్ సైడ్ స్టోర్ ఐకాన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి డేటా ఆన్ చేశారంటే ఆ స్టిక్కర్ అనేది కనిపిస్తుంది. డౌన్‌లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నాను కనుక బ్యాకొచ్చి అదే దీనిపై క్లిక్ చేసి ఇందులో లాస్ట్ పదో లైటింగ్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాస్త జూమ్ అవుట్ అనేది ఇట్లా తగ్గించుకొని మీకు ఎంత కావాలో అంత దీన్ని ఇట్లా జూమ్ తగ్గించుకొని కింద ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో అనేది చాలా బాగుంది. మీ అందరికీ నచ్చుతుందనేసి అనుకుంటున్నా. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని కూడా ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత చూసారు కదా, వీడియో అనేది చాలా బాగుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫైనల్‌గా దీనికి మనకు సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు నచ్చిన సాంగ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా డిస్క్రిప్షన్‌లో నేను ఒక ఆడియో లింక్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆడియో లింక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి ఆడియో ఆప్షన్‌పై క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ సాంగ్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. ఇందులో మీకు నచ్చిన సాంగ్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. లేదా డిస్క్రిప్షన్‌లో నేను ఇచ్చిన ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫైనల్‌గా వీడియో అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా! ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. వీడియో నేను చూస్తున్నా కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. మీ అందరికీ నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు ఇంకో మాట కూడా నేను చెప్పాలి. మీరు స్టార్టింగ్‌లో వీడియో సేవ్ చేసుకున్నారు కదా! ఆ వీడియోలోని ఇంకో చిన్న ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి. అది ఇందులో నేను చెప్తాను. లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా! అందులో నేను ఒక లైటింగ్ కలర్ పార్టికల్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే వీడియోపై క్లిక్ చేసి ఇక్కడ ఫ్రేమ్ కనిపిస్తుంది కదా! దానిపై ఇట్లా కరెక్ట్‌గా రొటేట్ అనేది ఇట్లా చేసుకొని కాస్త జూమ్ అనేది ఇట్లా పెంచుకోండి. పెంచుకున్న తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి స్క్రీన్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ పైకి ఇట్లా స్క్రోల్ చేసి వాల్యూమ్ ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేసి మ్యూట్‌లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేయండి. ఒక 4 టైమ్స్ వరకు ఇట్లా. ఆ మొబైల్ ఫ్రేమ్ వెనకాల పోయేంత వరకు ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ పార్టికల్ వీడియో అనేది అట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అది వెనక్కి పోయేంత వరకు దాన్ని అలానే లెఫ్ట్ సైడ్ కార్నర్ 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్‌వర్డ్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా వెనక వైపు పోతుంది. సో, ఇట్లా ఫ్రేమ్ వెనక వైపు పోయేంత వరకు ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దీన్నే డూప్లికేట్ అనేది ఇట్లా చేసుకొని, దాని తర్వాత ఈ ఫోటోపై ఇట్లా క్లిక్ చేసుకొని, దీన్ని రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా రొటేట్ చేసుకొని సేమ్ అలానే ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా ఆ ఫ్రేమ్ వెనక వైపు అనేది పోతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫైనల్‌గా ఇప్పుడు డిస్క్రిప్షన్‌లో నేను ఇంకో పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి పార్టికల్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ పార్టికల్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి దీన్ని ఇట్లా రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా రొటేట్ చేసుకున్న తర్వాత పెద్దగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి 2 ఫింగర్స్‌తో ఇట్లా. ఇట్లా జూమ్ చేసుకొని ఈ వీడియో అనేది బ్లాక్ స్క్రీన్‌లో ఉంది. బ్లాక్ స్క్రీన్ పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి స్క్రీన్ అని దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్‌గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ పైకి ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేసి మ్యూట్‌లో ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫైనల్‌గా వీడియో అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. వీడియో అనేది చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చుతుందనేసి అనుకుంటున్నా. ఎక్కువసేపు నేను ప్లే చేయదలుచుకోలేను. ఆల్రెడీ వీడియో అనేది లెంత్ అయిపోయింది. స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకోవడానికి రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.